శ్రీ గురుభ్యో నమ. మాతృత్వం అనేది ప్రతి ఒక్క స్త్రీకి అత్యంత గొప్ప అయినటువంటి విషయం. అంటే ప్రతి ఒక్క స్త్రీ తన జీవితంలో కల ఏంటి అంటే నేను తల్లిని కావాలి అని. ఈ విధంగా తల్లి అయ్యే ప్రక్రియలో గర్భవతి అయినటువంటి కొంతమందికి వినాకారణంగా అబార్షన్స్ జరుగుతూ వస్తుంటాయి. వాళ్ళకి తెలియకుండానే గర్భస్రావం అనేది జరుగుతూ వస్తుంది. ఈ గర్భస్రావం గురించి జ్యోతిష్యపరంగా ఏం చెప్పినారు, ఇది జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీని గురించి ముందుగా గర్భరచన, గర్భం ఏ విధంగా డెవలప్ అవుతుంది, దీని గురించి జ్యోతిష్య శాస్త్రంలో ఏం చెప్పారు అంటే కలల ఘనాంకురాస్థి చర్మాంగజ చేతనతాః సితకుజ జీవ సూర్య చంద్రార్కి పదాఃపరతః అనుకొని ఒక శ్లోకం చెప్తూ వస్తారు. అంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే మొదటి నెలలో కలల అంటే శుక్రశోణితాల మిశ్రమము లిక్విడ్గా ఉంటుంది అనుకొని, రెండో నెలలో ఘనం అది గట్టిపడుతూ వస్తుందంట. కలల ఘన అంకుర మూడో నెలలో అంకురం అంటే దాంట్లో కాళ్ళు చేతులు ముఖము మొదలైనటువంటివి అన్నీ కూడా ఉద్భవిస్తూ వస్తాయి. దే